అనేక మల్లగుల్లాలు, ఒక లోతైన ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసిన తర్వాత అంటే చాలామంది రేసులోకి వచ్చారు. ఈటెల రాజేందర్ ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయనకు అవకాశం వస్తుందని, బండి సంజయ్ గతంలో బీజేపీ చీఫ్గా చేశారు, తర్వాత డీకే అరుణ మహిళకి ఇవ్వాలనుకుంటే, అలాగే అరవింద్, ఇలా చాలా వడపోతలు కాచిపోత కార్యక్రమాలన్నీ అయిన తర్వాత పార్టీని సుదీర్ఘంగా ఎప్పటి నుంచో అంటిపెట్టుకుని ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బలమైన బ్యాక్గ్రౌండ్, విద్యార్థి నేపథ్యం, అప్పటి నుంచే ఆయన రాజకీయ నేపథ్యం, స్టూడెంట్ లీడరు, ప్రముఖ న్యాయవాది, ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు. అలాగే నిబద్ధత, కట్టుబడి ఉండే లక్షణాలతోటి రామచంద్రరావుని ఎంపిక చేశారు పార్టీ అధిష్టానం. అయితే అప్పటికి ఒక్క పర్వమే, ఆ తర్వాత మొదలైంది పార్టీలో ఏంటంటే, సరే సహజంగా సీనియర్లకు ఒక అలకు ఉంటుంది, ఎందుకంటే ఆశావహులు ఉంటారు, ఇంకా దాదాపు మనకి చివరిదాకా వచ్చేసింది అనుకున్న తర్వాత అది కాదన్న తర్వాత కొంత అసంతృప్తి ఉంటుంది. సరే ఆ బుజ్జగింపులు అవన్నీ కూడా జరుగుతాయి. మరి వీళ్ళందరినీ కలుపుకుని ఆయన ఎట్లా ఈ తెలంగాణ రాజకీయాల్లో ముందుకెళ్తారు? ఎందుకంటే ఇవాళ దాదాపుగా 3 ఏళ్లకు ముందే రాష్ట్రంలో ఒక పొలిటికల్ హీటు, ఒక ఎలక్షన్ ఎన్వైర్న్మెంట్ లాంటిది వచ్చేసింది. అంటే సరే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ 2 ఛాలెంజ్లు, అంటే ఆయన బాధ్యతలు తీసుకోవడంతోనే రామచంద్రరావుకి ఈ 2 బాధ్యతలు ఉన్నాయి. అలాగే రాజాసింగ్ రూపంలో కొంత హెడేక్ కొన్నాళ్ళు నడిచింది. సరే పార్టీ అధిష్టానం హైకమాండ్ కీలకమైన డెసిషన్ తీసుకుంది, ఆయన రాజీనామాను ఆమోదించేసింది. సో పార్టీకి ఆయనకి సంబంధం లేదు. అయితే ఆయన ఎంఐఎంలో రాజాసింగ్ ఉంటేనే పార్టీకి ఆయన ఎంఐఎంను ఎదుర్కోగలడు ఓల్డ్ సిటీలో, ఇవన్నీ నడుస్తున్నాయి. మరి రాజాసింగ్ లేకుండా రామచంద్రరావు పాత బస్తీలో ఏం రాజకీయం చేయలేరా? అది కూడా మాట్లాడాలి. ఇక బీఆర్ఎస్తో కలిపి ఆ దోస్తీ, ఆ దోస్తానా రెండింటి విషయంలో కాంగ్రెస్ పార్టీ పొద్దున్న లేస్తే అదే అపనిందలు వేస్తూ ఉంటుంది బీజేపీ మీద. బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయి ఇప్పుడు కాదు, గత ఎన్నికల ముందు కూడా అది బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి వర్కౌట్ అయ్యింది. మరి అదే నినాదాన్ని ఇవాళ తీసుకుంటోంది. అది దాన్ని కాదని ఎట్లాగా తిప్పికొట్టగలుగుతారు అనేది ఒకటి. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ చూపించాలి, అలాగే పార్టీని రాజకీయంగా ఫెయిల్యూర్ అని చెప్పగలగాలి. అది ఎన్నికల ఫలితాల ద్వారానే సాధ్యమవుతుంది. మిగతాది ప్రభుత్వంలో పాలసీలు ఇవన్నీ చెప్పచ్చు అనుకోండి. సో ఆ విషయంలో రామచంద్రరావు వ్యూహాలు ఎలా ఉంటాయి? అలాగే ఇంకోటి ఏంటంటే, ఆయన వస్తూనే నేనేదో మెత్తగా ఉంటానని, దూకుడు స్వభావం అని లేదని అనుకుంటే కుదరదు, సై అంటే సై అంట, ఊరికే రోడ్డు మీద పడి గొడవలు పడతామా అని రాగానే మెసేజ్ పంపించారు ఆయన విషయంలో ఎవరైతే ఇట్లా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ. సో అయితే నయా బీజేపీ చీఫ్ కమలానికి కొత్త అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత చాలా ఆకాంక్షలు, అంచనాలు ఉన్నాయి పార్టీలో. ఎందుకంటే గడిచిన ఎన్నికలకు ముందు దాదాపుగా అధికారానికి దగ్గరగా వచ్చేసిన పరిస్థితి నుంచి, సరే అప్పుడు ఏం జరిగింది, రాజకీయ కారణాలా, సూసైడ్ అలా పక్కన పెడితే, ఈసారి ఉన్న ఆకాంక్షలు ఎట్లా ఆయన క్యారీ చేసుకుంటూ, ఆ బరువు భుజాన వేసుకుంటూ ఎట్లా ముందుకెళ్తారు? ఒకవైపు ఇటు కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళని ఎదుర్కొంటూ తీసుకెళ్ళాలి పార్టీని ముందుకి. మరి ఎన్నికల నాటికి పార్టీని ఆ స్థాయికి తీసుకెళ్ళి, కేవలం ఉత్తర తెలంగాణలో మాత్రమే పార్టీ బలం కాదు, రాష్ట్రం అంతా కూడా బీజేపీ బలంగా ఉంది, హైదరాబాద్తో పాటు ఇటు రూరల్ ఏరియాస్లో కూడా బీజేపీ బలంగా ఉందని తీసుకెళ్ళాలి. ఈ ఛాలెంజెస్ ఉన్నాయి ఆయన మీద, ఏం నల్లేరు మీద నడకలాగా లేదు కిరీటం పెట్టగానే. సరే ఇంకా మిగతా ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఒకవైపు బీసీ రిజర్వేషన్లని, మరోవైపు ఇటు పక్క రాష్ట్రం సాటి ఆంధ్రప్రదేశ్తో ఈ నీటి వివాదాలని, వీటిలో ఆయన స్టాండ్స్ ఏంటి, పార్టీని ఎట్లా ఒప్పించి ముందుకెళ్తారనే అంశాలన్నీ కూడా ఇవాళ మాట్లాడడానికి తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఏబిఎన్తో బ్రేక్ఫాస్ట్లో ఉన్నారు. రామచంద్రరావు గారు నమస్కారం అండి.